తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రమంతా భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు చెన్నైలో హై అలర్ట్ ప్రకటించారు. డీఎంకే ప్రధాన కార్యాలయం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. గోపాలపురంలోని కరుణానిధి ఇంటికి వెళ్లే దారులను మూసివేశారు. పోలీసులకు ఉన్నతాధికారులు సెలవులను రద్దు చేశారు. అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మురళి చెన్నై నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, చెప్పండి, ప్రస్తుతం కరుణానిధి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? చెన్నైలో పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీ దుర్గా. ఇటు చెన్నైలో మాజీ ముఖ్యమంత్రి ఏదైతే డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా కూడా ఇటు తమిళనాడులో ఉన్నటువంటి చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా ఆయన అస్వస్థతకు గురైన తర్వాత ఇటు గోపాలపురంలోనే ఆయన నివాసంలో ఆసుపత్రిలో ఉండాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసి అక్కడ పూర్తి స్థాయిలో ఆయనకి వైద్య సేవలు అందించినటువంటి వైద్య బృందం తాజాగా 2 రోజుల క్రితం ఇటు తమిళనాడులోని చెన్నైకి సమీపంలో ఉన్నటువంటి ఆల్వార్పేటలో ఉన్నటువంటి కావేరీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. కావేరీ ఆసుపత్రిలో ఆయనకు వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా అంటే 2-3 రోజులుగా కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పి కావేరీ ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్య బృందాలు చెప్తున్నప్పటికీ ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందనేది కొంచెం క్రిటికల్ కండిషన్ గా మారిందని చెప్పి కూడా ఇక్కడ వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. రాత్రి వరకు కూడా ఐసీయూలో ఉన్నటువంటి కరుణానిధి ప్రస్తుతం ఐసీసీయూ ఇంటెన్సివ్ కేర్ కి తరలించినట్లుగా తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా విషమించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా మనం తీసుకుంటే కనుక ఆయన ఆరోగ్య పరిస్థితి ఆదివారం రాత్రి విషంగా మారి ఇటు పల్స్, బీపీ, శరీర ఉష్ణోగ్రత పడిపోవడంతో దాదాపుగా వైద్యులు తక్షణమే చికిత్సను అందించారు. కాసేపటికే మళ్ళీ ఆయనకి సంబంధించి పూర్తిగా కూడా మామూలు పరిస్థితికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా కూడా హుటాహుటిన ఆసుపత్రికి చేరుకోవడంతో ఇక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఆందోళన పడినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇదే క్రమంలో నిన్న రాత్రి నుంచి కూడా ఏదైతే ఆయనకి సంబంధించినటువంటి ఆసుపత్రి వద్ద ఇటు కార్యకర్తలు కానీ అభిమానులు కానీ భారీగా చేరుకొని ఆయనకి సంబంధించి కూడా త్వరగా కోలుకోవాలని చెప్పి నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో నిన్న ఇటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అలాగే పలువురు ప్రధాన నాయకులు కూడా ఆయన్ని పరామర్శించినటువంటి పరిస్థితి. ఆయన కుటుంబ సభ్యులను కూడా ఆయన పరామర్శిస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో మనం తీసుకుంటే కనుక ఈ తమిళనాడుకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా మరికొద్ది సేపట్లోనే ఆల్వార్పేటలో ఉన్నటువంటి కావేరీ ఆసుపత్రికి చేరుకోనున్నట్లుగా మనకి సమాచారం వస్తుంది. నిన్నటి నుంచి కూడా ఆయన సేలం పర్యటనలో ఉన్నటువంటి ఏదైతే ముఖ్యమంత్రి పళనిస్వామి రాత్రికి రాత్రి ఆయన పర్యటన రద్దు చేసుకొని ఇవాళ ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ప్రస్తుతం అయితే ఆసుపత్రి వర్గాలు చెప్తున్న దాన్ని బట్టి కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్తున్నప్పటికీ ఆయనకి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఆయనకు సంబంధించినటువంటి పలువురు కుటుంబ సభ్యులు కానీ చెప్తున్న దాన్ని బట్టి ఐసీయూలో నుంచి ఐసీసీయూలోకి కూడా ఆయన మార్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఇదే క్రమంలో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంచెం భద్రతని కట్టుదిట్టం చేశారని చెప్పవచ్చు. గోపాలపురంలోనే ఆయన నివాసం వద్ద కానీ ఇటు కావేరీ ఆసుపత్రి వద్ద కానీ భారీగా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసు బలగాలన్నీ కూడా ఒక్కసారిగా ఇక్కడికి చేరినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నతాధికారులు ఎవరికి కూడా సెలవు మంజూరు చేయకుండా ఉన్న సెలవులను కూడా రద్దు చేస్తూ ప్రభుత్వం ప్రకటన జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి అల్లర్లు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర పోలీసు అధికారుల నుంచి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు కూడా ఆదేశాలు అందజేయడం జరిగింది. ఇదే క్రమంలో తమిళనాడుకి సంబంధించినటువంటి 94 సంవత్సరాల వయసు కలిగినటువంటి కరుణానిధి ఆరోగ్యం క్షీణించింది. ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకున్నటువంటి పలువురు కార్యకర్తలు 3 వరకు కూడా చనిపోవడం జరిగింది. 2 గుండెపోటుతో మరణించగా నిన్న ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు కూడా పాల్పడినటువంటి పరిస్థితి తమిళనాడులో కొనసాగుతోంది. ఇటు కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై ఏ క్షణానికి ఆ క్షణాన ఇటు వైద్యులు అయితే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తున్నప్పటికీ ఇక్కడ
మాత్రం పరిస్థితిని చూస్తుంటే కనుక ఆయన పరిస్థితి విషమంగా మారినట్లుగా కూడా ఇక్కడ వర్గాలు చెప్తున్న పరిస్థితి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కార్యకర్తలు కానీ అభిమానులు కానీ భారీగా చేరుకున్నారు. ఆయన ఐసీయూ ప్రాంగణంలో కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు కూడా పోలీసులు తీసుకున్నారు. పోలీసు బలగాలన్నీ కూడా కావేరీ ఆసుపత్రిని చుట్టుముట్టాయని చెప్పవచ్చు. కార్యకర్తలు ఒక్కసారిగా ఇక్కడికి చేరుకొని వాళ్ళ అభిమాన ఇది కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కొంతమంది అభిమానులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం ఎంగనండి వందంగా எப்படி இருக்குது கருணாநிதி நல்லா இருக்காரு, அருமையா இருக்கிறாரு, எந்த பிரச்சனையும் இல்லை, சீக்கிரம் நலம் பெற்று திரும்பி விடுவார். అలాగే చూడొచ్చు ఎక్కడి నుంచి భారీ ఊరు ఎక్కడెక్కడి నుంచో కూడా భారీగా కార్యకర్తలు తరలి వస్తున్నారు. వాళ్ళతో మాట్లాడేద్దాం అన్నా ఎంగ ఉంది వరంగ எப்படி இருக்குது தொகுதியிலேருந்து வரேன். தலைவருக்காக வெயிட் பண்ண 5 நாளாக நைட்டும் பார்க்கலாம் கண்ணு மூச்சுன்னு எல்லாமே இருந்து ஊர் ஜனமே பரணின்னு வருது. என் உயிர் என் தலைவருக்காக எப்படினாலும் உயிரை கொடுத்துருவோம். ஏன்னா தலைவர் ஏந்து வரணும், வந்தால் தான் அந்த ஊர் மக்களை காப்பாற்ற முடியும். இல்லை தமிழ்நாடு அழிஞ்சு போச்சு, அவர் வந்தால் தான் நல்லா இருக்கும். అదే చూడొచ్చు ఏదైతే కార్యకర్తలు భారీగా ఇక్కడికి తరలి వస్తుండడంతో ఇక్కడ కార్యకర్తలు కానీ సంబంధించిన నాయకులు కానీ లోపలికైతే ఎవరిని అనుమతి ఇవ్వట్లేదు. ఆయన కుటుంబ సభ్యులను మాత్రమే కొందరిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. ఐసీయూలో ఉన్నటువంటి కరుణానిధిని తాజాగా రాత్రి ఐసీయూలో ఇన్సెంటివ్ కేర్ లో కూడా తరలించినట్లుగా మనకి తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి అల్లర్లు కూడా జరగకుండా ప్రభుత్వం వైపు నుంచి కూడా ప్రత్యేక కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పవచ్చు. గోపాలపురంలోనే ఆయన నివాసం కావచ్చు, ప్రస్తుతం ఇక్కడ కావేరీ హాస్పిటల్ వద్ద కావచ్చు, పూర్తిగా కూడా పోలీసులు ఈ ప్రాంతాలన్నింటినీ కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోకి తీసుకున్నారు. ఎవరిని కూడా ఈ ప్రాంతాల్లోకి రానియకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతున్నాయి. మొత్తానికి కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆయన త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఎంకే అభిమానులు కానీ కరుణానిధి అభిమానులు కానీ ఎక్కడికెక్కడ కూడా పూజా కార్యక్రమాలు అలాగే ఆయన త్వరగా కోలుకోవాలనే కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లోనే తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి కూడా వచ్చే అవకాశం ఉన్నందున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మాత్రం ఇక్కడ కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ మురళి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డిఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రమంతా భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు చెన్నైలో హై అలర్ట్ ప్రకటించారు. డిఎంకే ప్రధాన కార్యాలయం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. గోపాలపురంలోని కరుణానిధి ఇంటికి వెళ్లే దారులను మూసివేశారు. పోలీసులకు ఉన్నతాధికారులు సెలవులను రద్దు చేశారు. అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కరుణానిధి ఆరోగ్య పరిస్థితి తెలిసిన వెంటనే సీఎం పళనిస్వామి నేటి అధికారిక కార్యక్రమాలను రద్దు చేశారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కావేరీ ఆసుపత్రికి తరలివస్తున్నారు. అయితే కలైజర్ ఆరోగ్యం మెరుగుపడుతుందని డిఎంకే కార్యకర్తలు ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు సృష్టించొద్దని డిఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు కరుణానిధి కుమారుడు స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. పార్టీ శ్రేణులు శాంతియుతంగా వ్యవహరించాలని పోలీసులకు సహకరించాలని కోరారు. డిఎంకే నేత ఎంపీ రాజా మాట్లాడుతూ కరుణానిధి చికిత్సకు స్పందిస్తున్నారని పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా వ్యవహరిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.